ఆమెను చూస్తేనే మనకు కనకదుర్గ అమ్మవారు సాక్షాత్కరించినట్టు అనిపిస్తుంది. క్షీర సాగరంలో ప్రభవించిన శ్రీ మహాలక్ష్మీదేవి గుర్తుకొస్తుంది. జగదేక వీణను శృతి చేసే కలవాణి స్మరణకొస్తుంది. భక్తులు కొంగు బంగారంగా కొలిచే జగదీశ్వరి కనిపిస్తుంది. దుష్ట శిక్షణ శిష్ట రక్షణ చేసి భక్తులను బ్రోచే కనకదుర్గ అమ్మవారు కళ్ల ముందే కదలాడుతుంది. సంతోషి మాతగా కొండంత ధైర్యాన్నిస్తుంది. వినాయక విజయంలో అమ్మవారిగా మనకు దిశానిర్దేశం చేస్తుంది. జగన్మాతగా జగమేలే రూపు మదిలో మెదులుతుంది. ఆమె కేఆర్ విజయ గారు. సినీ వినీలాకాశంలో హీరోయిన్ గా వెలుగొందుతున్న రోజుల్లోనే వెండితెర ఆరాధ్య ఇలవేల్పుగా మారారు కేఆర్ విజయ గారు. ఆమెకు ఎన్నో కష్టాలు ఎదురొచ్చి పలకరించాయి. అయిన వారి నుండే ఇబ్బందులొచ్చాయి. అయినా తొనకని నిండుకుండగా నిలబడ్డారు. అంతేకాదు, ఆమె చనిపోయిందన్న ఫేక్ న్యూస్ ప్రచారమై వేలాది మంది అభిమానులు ఆమె ఇంటి వద్దకు వచ్చినా ఆమె కుటుంబీకులు మాత్రం రాలేదు. అయినా సరే ఆమె మాత్రం అందరికీ ఆప్తురాలిగా మారారు. నీ ముఖానికి పట్టుపావడానా అని బంధువు అవమానిస్తే అమ్మవారి కరుణతో దాదాపు 20 ఏళ్ల పాటు పట్టుచీర తప్ప వేరే చీర కట్టలేదు కూడా. ఇక అమ్మవారికి ప్రతిరూపంగా దేవతగా నటించాలంటే చాలా నిష్టగా ఉండేవారు. ప్రస్తుతం ప్రత్యేక విమానాలు, ప్రత్యేక యాచ్లు, వేల కోట్ల ఆస్తులు ఉన్న కేఆర్ విజయ గారు మాత్రం నిగర్విగా ఉండడమే కాదు, ఆమె మాట్లాడుతున్నా, ఆమె ఆప్యాయత చూసినా అమ్మవారి పలుకులుగానే మనకు కనిపిస్తాయి. అలా తన సినీ జీవితంలో ఎదురైన ఎన్నో ఎత్తు పల్లాలను, వెలుగు చీకట్లను ఎదుర్కొని వెండి తెరపై నవ్వుల మహారాణిగా కీర్తి సంపదల్ని పొందారు కేఆర్ విజయ గారు. బస్సుల్లో వెళ్లేందుకు, టికెట్ కొనేందుకు కూడా ఇబ్బంది పడే పరిస్థితుల నుండి ప్రత్యేక విమానం, ప్రత్యేక స్టీమర్ ఉండే స్థాయికి వచ్చారు. ఆమె నటించిన తొలి సినిమా గర్భగం విడుదలై 60 ఏళ్లు పూర్తవుతోంది. ఈ నేపథ్యంలో కేఆర్ విజయ గారికి సంబంధించిన అంశాలు తెలుసుకుందాం. కేఆర్ విజయ గారి అసలు పేరు దైవనాయకి. ఈమె 1945లో చిత్తూరులో పుట్టారు. తల్లిదండ్రులు కళ్యాణకుట్టి రామచంద్రన్ నాయర్. వీరిది అసలు ఊరు కేరళలోని త్రిచూర్. రామచంద్రన్ నాయర్ మిలిటరీలో పనిచేశారు. రామచంద్రన్ నాయర్ కళ్యాణకుట్టిలది ప్రేమ వివాహం. తమ కొలీగ్స్ ని కలవడానికి వెళ్లినప్పుడు కొలీగ్స్ కి చెల్లెలైన కళ్యాణకుట్టితో రామచంద్రన్ కి ఏర్పడిన ఆ పరిచయం ప్రేమగా మారి పెళ్లి చేసుకున్నారు. ఉద్యోగంలో భాగంగా రామచంద్రన్ గారు చిత్తూరులో కొన్నాళ్లున్నారు. కేఆర్ విజయ గారు చిత్తూరులోనే పుట్టారు. వీరి ఇంటి పక్కనే దిగ్గజ నటుడు వి నాగయ్య గారు ఉండేవారు. కేఆర్ విజయ గారు చిన్నతనంలో వాళ్ళింట్లోనే పెరిగారు కూడా. ఇక రామచంద్రన్ కి ఉద్యోగంలో భాగంగా పలు చోట్లకు ట్రాన్స్ఫర్ అయ్యేది. దీంతో తమిళనాడులో పలు ప్రాంతాల్లో నివాసమున్నారు. తరువాత కొంతకాలానికి మధురై చేరారు. కేఆర్ విజయ గారికి మొత్తం 3 చెల్లెళ్లు, 1 తమ్ముడు. కేఆర్ విజయ గారి తల్లికి సినిమాలంటే ఇష్టం ఉండేది. దీంతో కేఆర్ విజయ గారిని సినిమా నటిగా చూడాలని తల్లి కోరుకునేవారు. అయితే ప్రత్యేకంగా శిక్షణ లాంటివి ఏమీ ఇప్పించలేదు గాని పళని నాట్యం నేర్చుకున్నారు. నాన్నగారికి కూడా నాటకాలంటే ఇష్టముండేది. దీంతో మధురైలో తమ ఇంటికి దగ్గరలో డ్రామా ఇన్స్టిట్యూట్లో చిన్న చిన్న పాత్రలు వేయించేవారు. చిన్నతనంలో చాలా యాక్టివ్గా ఉంటూనే చాలా మెచ్యూర్డ్ గా ఆలోచించేవారు. ఇంటి పనుల్లోనూ సాయం చేసేవారు. కొన్నాళ్లకు తల్లిదండ్రుల మధ్య కొన్ని అంశాల్లో తరచూ గొడవలు జరిగేవి. దీంతో పెద్ద కుమార్తె అయిన కేఆర్ విజయపై తమ చెల్లెళ్లను, తమ్ముణ్ణి చూసుకోవాల్సిన బాధ్యత పడింది. దీంతో చదువుకు స్వస్తి చెప్పారు. అదే టైంలో ఓ విషాదకర ఘటన జరిగింది. ఓ రోజు కేఆర్ విజయ గారి మరో చెల్లెల్కి ఒంట్లో బాగోలేదు. అప్పటికే అమ్మ కూడా అనారోగ్యంగా ఉన్నారు. చెల్లికి విపరీతమైన జ్వరం రావడంతో డాక్టర్ కోసం 3 మైళ్ళ దూరంలో ఉన్న డాక్టర్ ఇంటికి పరిగెత్తుకుంటూ వెళ్లారు. రొప్పుతూనే డాక్టర్తో మాట్లాడుతూ ఒంట్లో బాగోలేదు అని కంగారుగా చెప్పారు. ఎవరికి బాగోలేదో ఎలా వివరించాలో తెలియని చిన్న వయసు ఆమెది. అయితే డాక్టర్ గారికి మరోలా అర్థమైంది. కళ్యాణకుట్టికి బాగోలేదేమో అనుకుని సరే నేనొచ్చి చూసుకుంటాలే అని చెప్పి కొన్ని మందులిచ్చారు. ఆ మందులు తీసుకుని ఇంటికి వచ్చారు కేఆర్ విజయ. తన చెల్లెల్ని ఒళ్ళో కూర్చోబెట్టుకున్నారు. అప్పటికి చెల్లెలు కళ్ళు మూసుకుని ఉంది. నిద్రపోయి ఉంటుందేమో అనుకున్నారు కేఆర్ విజయ. ముందుగా పాలు పడదామని, తర్వాత మందులు వేద్దామని అనుకుని పాలబుడ్డిని చెల్లెల నోటి వద్ద ఉంచారు. చెల్లిలో ఏ కదలిక లేకపోవడంతో నిద్రపోతుంది కాబోలు అనుకున్నారు. ఇంతలో పెద్దవాళ్లు వచ్చారు. కేఆర్ విజయ తన చెల్లెల్కి పాలు పట్టడం, అవి చెల్లెల నోట్లో నుంచి క్రింద పడిపోతూ ఉండడం చూశారు. దగ్గరకొచ్చి చూశారు. అప్పటికే విషయం వారికి అర్థమైంది. చాలాసేపటికి గాని కేఆర్ విజయ గారికి చనిపోయిన చెల్లెల్కి తాను పాలు పడుతున్నానని అర్థం కాలేదు. అదంతా ఓ పీడకలగానే అనిపించింది. తన చెల్లెల్ని మర్చిపోలేకపోయారు. తన చెల్లెలు తొడుక్కున్న చొక్కాను చాలా కాలం భద్రంగా దాచుకున్నారు విజయ. దానిని అప్పుడప్పుడు చూసుకుంటూ అందులో తన చెల్లెల్ని ఊహించుకుంటూ వచ్చారు. ఆ రోజు సమయానికి వైద్య సహాయం లభించి ఉంటే నా చెల్లెలు బతికి ఉండేదేమో, కాని ఆ స్తోమత అప్పుడు లేదు. ఇప్పుడు అన్నీ ఉన్నాయి, కాని పోయిన చెల్లెలు తిరిగి రాలేదు అని ఓ ఇంటర్వ్యూలో చెప్పినట్టు వార్తలు వచ్చాయి. అదే సందర్భంలో తల్లిదండ్రుల మధ్య విభేదాల కారణంగా బంధువులకు అవకాశం దొరికింది. దీంతో వారు పిల్లల్ని సూటిపోటి మాటలు అనేవారు.
తనకు 8 ఏళ్ల వయసులో ఓసారి తన తల్లితో కేఆర్ విజయ అమ్మ నాకు పట్టుపావడా కొనివ్వు అని అడిగారట. అక్కడే ఉన్న బంధువు ఒక ఆయన జోక్యం చేసుకుని నీ బ్రతుక్కి పట్టుపావడా కూడా కావాలా అని అనడంతో చాలా బాధపడ్డారు. అలా చాలా అవమానాలు ఇబ్బందులు ఎదుర్కొన్నారు కేఆర్ విజయ. ఇక కుటుంబ పరిస్థితుల నేపథ్యంలో ఫ్యామిలీ వడపల్లికి షిఫ్ట్ అయింది. అప్పటికి కేఆర్ విజయ వయసు 11 ఏళ్లు. అదే టైంలో కుటుంబ ఆర్థిక పరిస్థితి కూడా ఇబ్బందిగా మారింది. దీంతో తాను చిన్నతనంలో నేర్చుకున్న పళని నాట్యాన్నే ఉపాధిగా ఎంచుకున్నారు. పలు స్టేజీలపై ప్రదర్శనలు ఇచ్చారు. ఆ డబ్బుతోనే కుటుంబాన్ని పోషించేవారు. అప్పట్లో తన వయసు పిల్లలంతా చదువుకోవడానికి వెళ్తుంటే తాను మాత్రం కుటుంబం కోసం నాట్యం చేయాల్సి వచ్చేది. ఆ తరువాత మదురైలో ప్రదర్శనలు ఇచ్చారు. క్రమేణా తనకు చదువు లేకపోతే ఏంటి, ప్రపంచమే ఒక పాఠశాలగా ఎందుకు భావించకూడదు అని తనలో తాను అనుకుని దేవుడిపై భారం వేసి నాట్యం చేసేవారు. ఆ క్రమంలోనే ప్రముఖ నటుడైన ఎంకే రాధా గారి దృష్టిలో పడ్డారు. కేఆర్ విజయ గారి నైపుణ్యాన్ని, ఎక్స్ప్రెషన్స్ ని చూసిన ఆయన తనతో పాటు తీసుకుని వెళ్లి పలు చోట్ల నాట్య ప్రదర్శనలు ఇప్పించారు. ఆ తరువాత ప్రముఖ రచయిత బాలమురుగన్ బృందంలో చేరారు. అలా కొన్ని రోజులయ్యాక తాను సంపాదించుకున్న కొద్ది డబ్బును కూడబెట్టి సొంతంగా ఓ నాటకాన్ని ప్రొడ్యూస్ చేశారు. ఆ ప్రోగ్రాంకి హాజరైన ప్రముఖ నటుడు జెమినీ గణేశన్ గారు కేఆర్ విజయ గారి నాట్యాన్ని చూసి నువ్వు ఎప్పటికైనా సినిమా రంగంలోకి వస్తావు అని చెప్పారట. అప్పటి వరకు కేఆర్ విజయ గారికి సినిమా రంగంలోకి వెళ్లాలన్న ఆలోచనే రాలేదు. కుటుంబం కోసం నాట్యం చేస్తున్న విజయ గారికి నాట్యంపై మరింత ఆసక్తి పెరిగింది. ఇక ఓ రోజు మద్రాసులో ఓ ఫంక్షన్ కోసం చీర కొనుక్కోవడానికి వెళ్లారు. ఆర్థిక పరిస్థితి అంతంతే కావడంతో నార్మల్ చీర కొనుక్కున్నారు. అయితే పక్కనే ఇంకో మంచి చీర కనిపించింది. ఆ చీర రేటు ఎంత అని అక్కడే ఉన్న షాపు యజమాని అడిగారు కేఆర్ విజయ గారు. దీంతో ఆయన చాలా హేళనగా చిరాగ్గా మాట్లాడుతూ అలాంటి చీరలు నువ్వేం కొంటావమ్మా, నువ్వు ఎంచుకున్న చీర మాత్రమే కొనుక్కో, నా టైంని వేస్ట్ చేయొద్దు అన్నారట. దీంతో తనలో తాను బాధపడి వెనక్కి వచ్చేశారు కేఆర్ విజయ గారు. కొన్నాళ్ల తరువాత మదురై నుండి చెన్నైకి షిఫ్ట్ అయ్యారు. కేఆర్ విజయ వాళ్ళు ఉండే అద్దింట్లో 6 పోర్షన్లుండేవి. పక్క పోర్షన్లో ఉండే ఓ యువకుడు కేఆర్ విజయ గారిని తదేకంగా చూసేవాడు. ఓ రోజు పండగ పూట ఆ యువకుడు కేఆర్ విజయ గారితో మాట్లాడుతూ మేడం, మీరు నవ్వితే చాలా బాగుంటుంది, సినిమాల్లో ప్రయత్నించకూడదు అన్నారట. తనకు సినిమాల్లోకి రావాలన్న ఆలోచన ఉందని ప్రయత్నాలు చేస్తున్నానని చెప్పారు కేఆర్ విజయ గారు. ఆ యువకుడు ఎవరో కాదు, నటుడు శోభన్ బాబు గారు. ఆయన చాలా తక్కువగా మాట్లాడే వ్యక్తి. అలాంటి వ్యక్తుల వాక్కు ఫలిస్తుందని చాలా మంది నమ్ముతారు. కేఆర్ విజయ గారి విషయంలోనూ అదే జరిగింది. ఇక కేఆర్ విజయ గారు ఓవైపు నాట్యం చేస్తూనే కొన్ని ప్రకటనల్లో ఫోటో షూట్ చేసి ఇచ్చేవారు. ఆ క్రమంలోనే అప్పట్లో ప్రముఖ చాక్లెట్ అండ్ మాల్ట్ సంస్థ అయిన సింప్సన్ సంస్థ తన క్యాలెండర్పై కేఆర్ విజయ ఫోటోని పబ్లిష్ చేసింది. ఆ ఫోటో ఆమె కెరీర్ని మలుపు తిప్పింది. అప్పటికే డైరెక్టర్ కెఎస్ గోపాలకృష్ణన్ గారు తాను తీయబోయే కర్బగం సినిమా కోసం కొత్త నటులకు ఆడిషన్లు నిర్వహిస్తున్నారు. అక్కడికి వచ్చిన సహనిర్మాత కూడా అక్కడే కూర్చునున్నారు. అప్పటికి అక్కడ గెస్ట్ల కోసం, చైల్డ్ ఆర్టిస్టుల కోసం తెప్పించిన సింప్సన్ చాక్లెట్ డబ్బా టేబుల్ పై ఉంది. ఆ డబ్బాను అనుకోకుండానే తీక్షణంగా చూశారు సదరు డైరెక్టర్. ఆ బాక్స్ ను చూసి, ఆ అమ్మాయి ఫేస్ లో ఉన్న చామ్ ని చూసి ఆ అమ్మాయి సినిమాలో నటిస్తుందేమో కనుక్కోవాలని తమ అసిస్టెంట్లకు చెప్పారట. వారు కేఆర్ విజయ గారి కోసం వివరాలు తెలుసుకునేందుకు డాన్స్ ఇన్స్టిట్యూట్ కి వచ్చారు. అప్పటికే మగలు ఉన్న ముత్తు సినిమా నుండి ఆఫర్ రావడంతో ఆడిషన్ కు వెళ్లారు. అప్పటికే ఎంఆర్ రాధా గారు కేఆర్ విజయ గారికి తెలిసి ఉండడంతో ఆయన మాట్లాడుతూ నీ పేరు ఈజీగా గుర్తుండేలా మార్చుకుంటే బాగుంటుందని సజెస్ట్ చేశారు. అలా తన అమ్మా నాన్న పేర్లలోని మొదటి అక్షరాలను కలిపి కేఆర్ అని, సక్సెస్ కు గుర్తుగా కేఆర్ పక్కనే విజయ అని చేర్చుకున్నారు. ఇక కర్బగం సినిమా కోసం ఆడిషన్ కు వెళ్లి సెలెక్ట్ అయ్యారు. కేఆర్ విజయ గారిని చూసిన డైరెక్టర్ కెఎస్ గోపాలకృష్ణన్ గారు కేఆర్ విజయను టైటిల్ రోల్ కి ఎంపిక చేశారు. అప్పటికి కేఆర్ విజయ వయసు 16 ఏళ్లు. ఆ సినిమాలో హీరోగా నటించిన జెమినీ గణేశన్ గారు అంతకు కొన్ని రోజుల ముందే కేఆర్ విజయ గారిని ప్రశంసించారు. ఆ విషయం ఆయనకు గుర్తుంది. ఇక షూటింగ్ లొకేషన్లో కేఆర్ విజయ గారిని చూసిన జెమినీ గణేశన్ గారు మాట్లాడుతూ నిన్ను ప్రశంసించిన నాతోనే నీ ఫస్ట్ మూవీ చేస్తున్నావుగా, ఆల్ ది బెస్ట్ అని చెప్పారట. అలా అమరజ్యోతి మూవీస్ బ్యానర్ పై 1963 నవంబర్ 15న దీపావళి రోజున కర్బగం సినిమా రిలీజ్ అయింది. జెమినీ గణేశన్, సావిత్రి, ఎస్వి రంగారావు, ఎంఆర్ రాధా లాంటి దిగ్గజ నటులు ఈ మూవీలో నటించారు. అయితే తాను నటించిన మొదటి సినిమా ఎలా ఉందో చూడాలన్న టెన్షన్తో ఆ సినిమా మొదటి ఆటను అందరిలాగానే క్యూలో నిల్చొని టికెట్ కొని థియేటర్లో సినిమా చూశారు. ఆ సినిమాలో కేఆర్ విజయ గారి నటనను చూసి చాలా మంది విజిల్స్ వేశారు. అయితే థియేటర్లోనే కేఆర్ విజయ గారు ఉన్నారని గుర్తుపట్టలేకపోయారు. కొత్తగా వచ్చిన నటి బాగా చేస్తుందనే పేరు వచ్చింది. అలా మొదటి సినిమాతోనే తమిళనాడులో పున్నాగై అరసి అనే బిరుదును అందుకున్నారు.
ఆ మాటలకు తెలుగులో నవ్వుల రారాని అని అర్థం. అప్పట్నుండి ఆ పేరుతోనే కంటిన్యూ అయ్యారు కేఆర్ విజయ గారు. అదే సందర్భంలో కేఆర్ విజయ గురించి కొందరు తెలుగు నిర్మాతలు కూడా కామెంట్స్ చేసేవారు. ఆమె ఏం హీరోయిన్, ఏదో క్యాలెండర్పై ఫోటో వచ్చింది, అడ్వర్టైజ్మెంట్లు చేసేది అని కామెంట్స్ చేసినా కేఆర్ విజయ్ గారు పట్టించుకునేవారు కాదు. ఆ సినిమా తర్వాత పలు సినిమాల్లో ఛాన్సులు వచ్చాయి. అయితే ఓవైపు కుటుంబ బాధ్యత మోస్తున్నా, ఇంట్లో ఉన్న పరిస్థితుల నేపథ్యంతో పాటు ఎవరికి నచ్చినట్టు వారు ఉంటున్న నేపథ్యంలో కేఆర్ విజయ్ గారు కూడా బాధపడేవారు. తాను ఎంత కష్టపడినా లైఫ్లో ఏదో మిస్ అవుతున్నానని అనుకునేవారు. ఆ తర్వాత కొన్ని రోజులకు తన తోడబుట్టిన వారికి మార్గం చూపించి తనకు తానుగా బయటకు వచ్చేశారు. 1963లో వచ్చిన తమిళ మూవీ కర్బగం సినిమా హిట్ కావడమే కాదు, కాసుల వర్షం కురిపించింది. డైరెక్టర్ గోపాలకృష్ణన్ గారిని కర్బగం స్టూడియో అధినేతగా మార్చింది. ఇక కేఆర్ విజయ గారు 1964లో కై కోదుత దైవంలో లతా పాత్రలో నటించారు. ఈ మూవీలోనూ శివాజీ గణేశన్, సావిత్రిలతో పాటు ఎస్ఎస్ రాజేంద్రన్లు నటించారు. ఈ సినిమా అప్పట్లో సూపర్ హిట్ కావడంతో పాటు జాతీయ ఉత్తమ చిత్రంగా నిలిచింది. ఆ సినిమా తర్వాత వరుస ఆఫర్లు వచ్చాయి. మలయాళంలోనూ అదే ఏడాది తన మొదటి సినిమా మహావట్టిలో నటించారు. అలా 1964లోనే కేఆర్ విజయ గారు 8 సినిమాల్లో, 1965లో 11 సినిమాల్లో నటించారు. అందులో ఊంచే లోగ్ అనే హిందీ సినిమా కూడా ఉంది. ఇక 1966 జనవరి 13న విడుదలైన శ్రీకృష్ణ పాండవీయంలో తొలిసారిగా తెలుగు భాషలో నటించారు. ఎన్టీఆర్ గారు దుర్యోధనుడిగా, శ్రీకృష్ణుడిగా డ్యూయల్ రోల్స్ లో నటించిన సినిమా ఇది. రామకృష్ణ సినీ స్టూడియోస్ బ్యానర్ పై వచ్చిన ఈ సినిమాలో కేఆర్ విజయ గారు రుక్మిణి పాత్ర పోషించారు. అప్పటికీ ఇప్పటికీ ఆ మూవీ రికార్డ్ అలాగే ఉంది. తెలుగునాట కలెక్షన్ల వర్షం కురిపించడమే కాదు, కేఆర్ విజయను ముగ్ధ రుక్మిణిగా తెలుగువారు ఆరాధించారు కూడా. ఆ మూవీ అప్పట్లోనే 8 కేంద్రాల్లో 100 రోజులు ఆడింది. వెండి నంది అవార్డు అందుకుంది. ప్రేక్షకులు కేఆర్ విజయ గారు అంటే బ్రహ్మరథం పట్టే పరిస్థితి వచ్చింది. ఈ మూవీని 1968, 1986, 1997లో రీ-రిలీజ్ చేశారు. 1997లో రీ-రిలీజ్ చేసిన టైంలో హైదరాబాద్లో 100 రోజులు ఆడింది కూడా. ఆ మూవీ తమిళంలో రాజసూయం పేరుతో విడుదలైంది. అక్కడ సూపర్ హిట్ అయింది. తన తొలి సినిమాలతోనే తెలుగు, తమిళంలో చరిత్ర సృష్టించారు కేఆర్ విజయ గారు. ఆ తర్వాత పలు సినిమాల్లో నటించారు. అప్పటి వరకు కొన్ని గ్లామర్ రోల్స్ లో నటించిన కేఆర్ విజయకు పౌరాణిక పాత్రలు వచ్చాయి. తమిళంలో శివాజీ గణేశన్తో సరస్వతి శబదంలో సరస్వతిగా, కుందన్ కరుణై సినిమాలో కుమారస్వామి భార్యగా, తిరువరుట సెల్వర్లో లక్ష్మీదేవిగా, తిరుమాల్ పెరుమైలో ఆండాల్గా నటించారు. మలయాళంలోనూ అనార్కలి, తిలోత్తమ సినిమాల్లో టైటిల్ రోల్స్ లో నటించారు. ఇక పూర్తి స్థాయిలో శివాజీ గణేశన్తో హీరోయిన్ గా నటించిన తొలి మూవీ సెల్వం. ఆ మూవీలోనే ప్రముఖ హాస్య నటి రమాప్రభ కూడా మొదటిసారిగా నటించారు. అప్పుడే గతంలో చీర కొనుక్కున్న విషయంలో కేఆర్ విజయ గారిని అవమానించిన సదరు బట్టల షాపు యజమాని కేఆర్ విజయ గారి కోసం చాలాసేపు వెయిట్ చేశారు. తన బట్టల షాపు ప్రకటన కోసం ఫోటో కావాలని అడిగారు. పాత విషయం మనసులో పెట్టుకోకుండా అతని వ్యాపారం అది అనుకున్న కేఆర్ విజయ గారు నార్మల్ గానే రియాక్ట్ అయ్యారు. అతనికి కాఫీ ఇచ్చి మర్యాద చేసి ఫోటో ఇచ్చి పంపారు. తెలుగులో శ్రీకృష్ణ పాండవీయం తరువాత సరస్వతి శబదంలో నటించారు. ఇక 1969లో శోభన్ బాబుతో భక్త పోతంలో నటించారు. అంతకుముందు శోభన్ బాబు, కేఆర్ విజయ పక్కపక్క పోర్షన్లో ఉండేవారు. అంతకుముందే వీరికి పరిచయం ఉండేది. ఆ తర్వాత వీరిద్దరూ కలిసిన మనసులు, కనుల పండుగ, మా మంచి అక్కయ్య సినిమాల్లో నటించారు. భక్తపోతన తరువాత కృష్ణ గారితో కలిసి తొలిసారిగా అసాధ్యుడు సినిమాలో నటించారు. ఆ సినిమాతోనే కృష్ణ గారికి సంక్రాంతి హీరో అనే పేరు వచ్చింది. అందుకు కారణం కూడా ఉంది. అసాధ్యుడి సినిమా టైంలోనే కేవీ రెడ్డి గారి ఉమాచండి, గౌరీ శంకరుల కథ విడుదలైంది. ఆ సినిమా ముందు అసాధ్యుడి సినిమా నిలబడదని చాలా మంది భావించినా అసాధ్యుడి సినిమా కూడా హిట్ అయింది. అంతేకాదు కృష్ణ గారు తొలిసారిగా అల్లూరి సీతారామరాజు గెటప్ వేసింది కూడా ఈ సినిమాలోనే. ఈ మూవీ తమిళంలో మిస్టర్ మద్రాస్ పేరుతో డబ్ చేసి విడుదల చేయగా అక్కడ కూడా హిట్ అయింది. ఆ తర్వాతి కాలంలో 1974లో కృష్ణ గారు అల్లూరి సీతారామరాజు సినిమా తీసేందుకు కూడా అసాధ్యుడి సినిమాయే స్ఫూర్తి అని చెబుతారు. ఆ సినిమాలో గుర్రంపై వెళ్లే సీన్లో ప్రమాదవశాత్తు గుర్రంపై నుండి పడిపోయారు కేఆర్ విజయ గారు. అప్పటికే కేఆర్ విజయ గారికి వివాహమైంది. దీంతో ఆమె భర్త అలాంటి రిస్క్లు చేయవద్దని చెప్పేవారు. ఆ తర్వాత హిందీలో గూఢాచారి 116 రీమేక్తో పాటు పలు సినిమాల్లో ఛాన్సులు వచ్చినా ముంబై వెళ్లడం ఇష్టం లేక సినిమాలను అంగీకరించలేదు. ఆ తర్వాత పరమానందయ్య శిష్యుల కథ,
కాలచక్రం, మాయామందిరం, ప్రేమ కథలో నటించారు. ఆ తర్వాత ఎన్టీఆర్ గారితోనే పద్మా ఫిలిమ్స్ బ్యానర్ పై వచ్చిన ఏకవీర సినిమాలో నటించారు. సావిత్రి గారు, జమున గారితో కలిసి నటించిన కేఆర్ విజయ ఈ మూవీలోనూ టైటిల్ పాత్ర పోషించారు. ఓవైపు పౌరాణిక పాత్రలో నటిస్తూనే నార్మల్ పాత్రల్లోనూ నటించారు. ప్రేమించిన ప్రియుడికి దూరమైన మనోవేదన భరించలేక, పెళ్లాడిన భర్తతో ఉండలేక సంఘర్షణకు గురైన ఓ యువతి కథే ఈ సినిమా. అయితే ఈ సినిమా ఆశించినంత విజయం సాధించలేదు. అందుకు ఆ సినిమా టైటిలే కారణమని చెబుతారు. సాధారణంగా ఏకవీర అంటే వీరోచితమైన కత్తియుద్ధాలు ఉంటాయని, టైటిల్ రోల్ ఎన్టీఆర్ గారిది అని అనుకున్నారు. అయితే సినిమా రిలీజ్ అయ్యాక అభిమానులు ఆశించిన దానికంటే భిన్నంగా ఈ పాత్రలు ఉండడంతో కమర్షియల్గా సక్సెస్ కాలేదు. అయితే ఈ పాత్రలకు మంచి గుర్తింపు వచ్చింది. ఈ సినిమాకు ముందుగా పి సరోజాదేవిని అనుకున్న ఎన్టీఆర్ గారు ప్రత్యేకంగా కేఆర్ విజయను ఎంపిక చేశారు. అప్పట్లో ఎన్టీఆర్ గారితో నటించాలంటే సీనియర్ నటులే జాగ్రత్తగా ఉండేవారు. ఈ మూవీలో కేఆర్ విజయ గారు కొంచెం భయపడ్డంతో ఎన్టీఆర్ గారు స్వయంగా వచ్చి కేఆర్ విజయ గారు రండి అని చేపట్టుకుని కెమెరా ముందుకు తీసుకెళ్లారని ఓ ఇంటర్వ్యూలో చెప్పారు కేఆర్ విజయ. అప్పట్లో తానంటే ఎన్టీఆర్ గారు ఎంతో అభిమానించేవారని, భోలా మనిషి అని, ఆయన కుమారుడైన బాలకృష్ణ గారిది కూడా అదే తత్వమని చెప్పారు. శ్రీరామ రాజ్యంలో బాలకృష్ణ గారికి తల్లిగా చేశారు కేఆర్ విజయ గారు. ఎన్టీఆర్ గారితో నటించడం వల్ల చాలా నేర్చుకున్నానని, తనకు చదువుకోలేదనే బాధ తగ్గిందని చెప్పారు. ఏకవీర తర్వాత తిండిపోతు రాముడు, భలే తమ్ముడు సినిమాలో నటించారు. ఇక సురేష్ ప్రొడక్షన్స్ బ్యానర్ పై 1969లో వచ్చిన సిపాయి చిన్నయ్య సినిమాలో తొలిసారిగా అక్కినేని నాగేశ్వరరావు గారితో కలిసి కన్నమ్మ పాత్రలో నటించారు. ఈ సినిమాకి ముందుగా ఎన్టీఆర్ను హీరో అనుకున్నారు. అయితే కొన్ని విషయాల్లో రామానాయుడు గారికి, ఎన్టీఆర్ గారికి మధ్య పేచీలు రావడంతో ఏఎన్ఆర్ గారిని ఎంచుకున్నారు. అయితే ముందుగా ఈ సినిమాకు సంభాషణలు రాసిన డివి నరసరాజు గారు కూడా హీరోను మార్చడంతో ఈ సినిమా నుండి తప్పుకున్నారు. దీంతో ఆత్రేయ గారిని ఎంచుకున్నారు రామానాయుడు గారు. ఈ మూవీలో ఓ సీన్ని కేఆర్ విజయ గారి ఇంట్లో షూట్ చేశారు. ఆ సినిమా కమర్షియల్గా నిరాశపరిచింది. తరువాత 1990లో ఇద్దరే సినిమాలో ఏఎన్ఆర్ గారితో కలిసి నటించారు కేఆర్ విజయ గారు. తెలుగు, తమిళ, మలయాళంలో 500కి పైగా సినిమాల్లో చేశారు. తెలుగులో మా మంచి అక్కయ్య, లక్ష్మీ కటాక్షం, శ్రీదేవి, మా ఇలవేల్పు, భలే పాప, కోడల్ పిల్ల, శభాష్ వదిన, దేవి లలితాంబ సినిమాల్లో నటించాక 1974 నుండి 1978 వరకు తెలుగులో ఒక్క సినిమాలోనూ నటించలేదు. తమిళంలో బిజీ హీరోయిన్ గా మారారు. అప్పటికే 125 సినిమాల్లో చేశారు. 1978లో వచ్చిన మేలు కొలుపు, సతీ సావిత్రి, 1979లో వచ్చిన శ్రీ వినాయక విజయం సినిమా ద్వారా మళ్లీ తెలుగు ప్రేక్షకుల ముందుకు వచ్చారు. ఆ సినిమాలో అమ్మవారి పాత్ర ఇప్పటికీ మన కళ్ళెదుటే సాక్షాత్కరిస్తుంది. దుర్గాదేవి పాత్రలో, లక్ష్మీదేవి పాత్రతో పాటు ఎలాంటి పౌరాణిక పాత్రలోనైనా నటించి మెప్పించేవారు కేఆర్ విజయ. బాలనాగమ్మ, ప్రేమ సింహాసనం, సిరిపురం మునగాడు, శ్రీ సంతోషిమాత వ్రతమహత్యం, శ్రీ దత్తదర్శనం, పట్నం పిల్ల, పల్లెటూరి చిన్నోడు, డాకురాణి, అష్టలక్ష్మి వైభవం, తల్లి గోదావరి, విశ్వనాథ కథానాయకుడు, మంజు, బగబట్టిన పాంచాలి, యోగి వేమన, సూత్రధారులు ఇలా పలు సినిమాల్లో ముఖ్యంగా పౌరాణిక పాత్రల్లో నటించారు. 1978 తర్వాత హీరోయిన్ గా కంటే కూడా ముఖ్యమైన పాత్రల్లో అతిథి పాత్రలో నటించారు. ఇక కేఆర్ విజయ గారికి అత్యంత ముఖ్యమైన సినిమాల్లో ఒకటి త్యాగయ్య సినిమా. ఈ సినిమాలో కమలాంబగా నటించారు కేఆర్ విజయ గారు. ఈ సినిమా చేసేటప్పటికే కేఆర్ విజయ గారు టైమింగ్స్ విషయంలో చాలా నిర్మోహమాటంగా ఉండేవారు. కుటుంబ బాధ్యతలు అందుకు కారణమని చెప్పవచ్చు. త్యాగయ్య సినిమా తీస్తున్న టైంలో దర్శక నిర్మాత నవతా కృష్ణరాజు గారికి కూడా అవే షరతులు చెప్పారు. అయితే సినిమా సెట్లో ఆయన గారి మంచితనం, మర్యాద చూసి తాను పెట్టుకున్న నిబంధనలను తానే అతిక్రమించానని, ఆ పాత్ర అలాంటిదని చెప్పారు. ఆ సినిమాకు మ్యూజిక్ రైట్స్ తానే తీసుకోవాలని అనుకున్నా కొన్ని కారణాలతో సాధ్యం కాలేదు. ఆ సినిమా కమర్షియల్ గా హిట్ కాకపోయినా మంచి గుర్తింపు వచ్చింది. ఆ సినిమాలో భాగంగా బొమ్మై పత్రిక కోసం ఎంఎస్ సుబ్బలక్ష్మి గారిని ఇంటర్వ్యూ చేశారు కేఆర్ విజయ గారు. సినిమా రంగానికి సంబంధించి మొట్టమొదటిసారి ఎంఎస్ సుబ్బలక్ష్మి గారిని ఇంటర్వ్యూ చేసి సంచలనం సృష్టించారు కేఆర్ విజయ గారు. ఆమెను ఇంటర్వ్యూ చేశాక తన లైఫ్ లో చాలా మార్పు వచ్చిందని, సింపుల్ లైఫ్ ఎంత ప్రశాంతత ఇస్తుందో అర్థమైందని ఓ ఇంటర్వ్యూలో చెప్పారు. ఇక 1992లో కరుణించిన కనకదుర్గ సినిమాలో నటించి మెప్పించారు. మా ఇలవేల్పు, జగదేక వీరుడు, శ్రీ కృష్ణార్జున విజయం, దుర్గా, త్రినేత్రం, దేవీ వ్రతం, సర్వం శక్తిమయం, దేవి లలితాంబ, సంతోషిమాత, గౌరీదేవి మహిమలు, జై భద్రకాళి, శుక్రవారం మహాలక్ష్మి తదితర సినిమాల్లో నటించి పూజలు అందుకున్నారు కూడా. ఇక కుంతి పుత్రుడు, భైరవ ద్వీపం, రైతు భారతం, భద్రాద్రి రాముడు, నాయకుడు,
చుక్కల్లో చంద్రుడు, సింహ, 100% లవ్, శ్రీరామరాజ్యం సినిమాల్లో నటించారు. కేఆర్ విజయ హీరోయిన్ గా నటించిన సినిమాల కంటే కూడా దుర్గామాతగా, లక్ష్మీదేవిగా, గౌరీదేవిగా, సంతోషిమాతగా, కన్నామ్మగా ఇలా దాదాపు 100 పౌరాణిక పాత్రల ద్వారా తెలుగు ప్రేక్షకుల మదిలో చెరగని స్థానం సంపాదించుకున్నారు. ఇక తెలుగులో మా ఇలవేల్పుగా వచ్చిన సినిమా ముందుగా తమిళంలో నమ్మవీట్టు దైవంగా వచ్చింది. ఆ మూవీలో ఓ పాత్రలో అమ్మవారిగా, మరో పాత్రలో అమాయకపు యువతిగా నటించిన కేఆర్ విజయ 2 పాత్రల్లోనూ మెప్పించారు. ఈ సినిమాకు సంబంధించిన చర్చలన్నీ అమ్మవారి ఆలయాల్లోనే జరిగాయి. ఇక సూత్రధారులు సినిమాలో కేఆర్ విజయది భాగవతారిణి పాత్ర. ఆ పాత్రకు గాను ఏపీ ప్రభుత్వం ద్వారా ప్రత్యేక జ్యూరీ అవార్డు అందుకున్నారు. కేఆర్ విజయ గారు దేవతా పాత్రల ద్వారా తమిళ, మలయాళ, తెలుగు, కన్నడలో ఎక్కువగా గుర్తింపు పొందారు. పాత్రల్లో నటించేటప్పుడు అంతే నిష్టగా ఉండేవారు. ఎన్టీఆర్ గారి తరహాలో పద్ధతులు ఫాలో అయ్యేవారు. అమ్మవారి పాత్రల్లో నటిస్తుంటే చాలా భయపడేవారు. రోజు ఉదయమే లేచి విష్ణు సహస్రనామాలు, దుర్గా స్తోత్రం, మహిషాసుర మర్దిని స్తోత్రం చదివేవారు. షూటింగ్ గ్యాప్లో అవే స్తోత్రాలను వల్లించేవారు. పలు ఆలయాలను సందర్శించి అమ్మవారి రూపాన్ని చూసేవారు. తనకు తానుగానే అమ్మవారికి వేసే నగలను కొన్ని తయారు చేయించుకుని ఆయా పాత్రలు ధరిస్తున్నప్పుడు వేసుకునేవారు. వాటిని కూడా పవిత్రంగా చూసేవారు. నిత్యం అమ్మవారికి పూజలు చేసేవారు. ఇక మా ఇలవెల్పు సినిమాలో అమ్మవారి పాత్రలో నటించిన కేఆర్ విజయ గారు ఓసారి పుర్రెలమాల ధరించాల్సి వచ్చింది. నార్మల్ గానే అది చాలా బరువు అనిపించేది. అయితే అమ్మవారి మేకప్ వేసుకోగానే ఆ మాల బరువు తెలియలేదని, ఎలాంటి ఇబ్బంది అనిపించలేదని ఓ ఇంటర్వ్యూలో చెప్పారు. ఆ సినిమా టైంలో ఆలయాల్లోనే పూజలు నిర్వహించేవారు. చాలా చోట్ల ప్రత్యేక పూజలు చేసేవారు. తెలుగు, తమిళంలో ఈ చిత్రం ఇప్పటికీ ఎవర్ గ్రీన్ అని చెప్పవచ్చు. ఇక పలు చిత్రాల్లో దేవతా పాత్రలో నటించిన కేఆర్ విజయ గారు తరువాత ఎక్కడైనా గుళ్లకు వెళ్తే పూజారులు ప్రత్యేకంగా నమస్కరించేవారట. అమ్మవారే నిజంగా ప్రత్యక్షమై వచ్చారని భావించేవారు. అయితే కేఆర్ విజయ గారు మాత్రం చాలా నార్మల్గా ఉండేవారు. అంతేకాదు, ఆ రోజుల్లో పత్రికల్లో కేఆర్ విజయ గారి గురించి రాయడం కంటే ఆయా పాత్రల్లో కేఆర్ విజయ గారు ఎలా జీవించారు అని వివరించేందుకే ప్రత్యేక పేజీలు కేటాయించేవారు. అలా కేఆర్ విజయ గారిని వెండితెర ఇలవేల్పుగా అప్పట్లో పత్రికలు కీర్తించాయి. ఇక్కడే మరో విషయం ఏంటంటే, ఓ ఇంటర్వ్యూలో కేఆర్ విజయ గారు మాట్లాడుతూ, నేను చిన్నతనంలో పట్టుపావడా కోసం కళ్ళు ఉబ్బిపోయేలా ఏడ్చాను. కానీ నా బంధువు పట్టుపావడా విషయంలో అలా మాట్లాడిన రోజే నేను పట్టు వస్త్రాలపై కోరికను వదిలేసుకున్నా. నాకు తెలిసి నేను ఎవరి విషయంలోనూ నెగిటివ్గా చేయలేదు. ఆ ఆలోచన కూడా రాదు. కానీ విధి చాలా బలీయమైంది. కష్టాలు ఎవరికైనా వస్తాయి. అలాగే నాకు వచ్చాయి. అయితే పట్టుపావడా కోసం కళ్ళు ఉబ్బిపోయేలా ఇచ్చిన నాకు అమ్మవారి వేషాల ద్వారా ఎన్నో పట్టు చీరలు వచ్చాయి. 20 సంవత్సరాల పాటు పట్టు చీర కాకుండా వేరే చీర ధరించలేదు. అమ్మవారి అనుగ్రహం అలాంటిది అని చెప్పారు. ఇక షావుకార్ జానకి లాంటి వారిని అభిమానించేవారు కేఆర్ విజయ గారు. తన పారితోషికం మినహా ఎలాంటి ఖర్చులు నిర్మాతలపై వేసేవారు కాదు. తన భోజనం తానే తీసుకెళ్లేవారు. తమ అసిస్టెంట్ల ఖర్చును, వాహనం డీజిల్ ఖర్చును కూడా సొంతంగానే పెట్టుకునేవారు. భలే తమ్ముడు సినిమాలో నిర్మాత పుండరీకాక్షయ్య గారు ఇదే విషయంపై మాట్లాడుతూ, అదేంటమ్మాయి, మా సినిమాలు చేస్తున్నప్పుడు మీ ఖర్చుల బాధ్యత మాదే, నువ్వు ఎందుకు పెట్టుకుంటున్నావు అని అడిగారు. అయితే చిరునవ్వుతోనే సైలెంట్గా ఉన్న కేఆర్ విజయ తన సహాయకులకు తన రెమ్యునరేషన్ నుండే జీతాలిచ్చారు. అలా నిర్మాతల నుండి గాని, డైరెక్టర్ల నుండి గాని ఎక్కడా ఎలాంటి కంప్లైంట్ వచ్చేది కాదు. ముందుగానే కొన్ని కండిషన్లు పెట్టి పక్కాగా ఫాలో అయ్యేవారు కేఆర్ విజయ గారు. మొత్తం 500కు పైగా సినిమాలో నటించిన కేఆర్ విజయ గారు అందరికీ ఆప్తురాలిగా మారారు. ఇక కేఆర్ విజయ గారి అవార్డుల విషయానికి వస్తే 1973లో తమిళనాడు ప్రభుత్వం కలేమామణి అవార్డుతో సత్కరించింది. 2005లో సమగ్ర జీవన సాఫల్య పురస్కారం, 2010లో సత్యభామ యూనివర్సిటీ నుండి గౌరవ డాక్టరేట్ అందుకోవడంతో పాటు తెలుగులో పలుమార్లు స్వర్ణ కంకణం అందుకున్నారు. 1989లో సూత్రధారులు సినిమాగాను నంది జ్యూరీ అవార్డు, 1967, 1970లో తమిళనాడు స్టేట్ ఫిల్మ్ అవార్డు, సైమా అవార్డులు, కేరళ స్టేట్ ఫిల్మ్ అవార్డులు ఇలా ఎన్నో అవార్డులను అందుకున్నారు. ఇక కేఆర్ విజయ ఫ్యామిలీ లైఫ్ విషయానికి వస్తే కేఆర్ విజయకు 2 చెల్లెళ్ళు, 1 తమ్ముడు. కేఆర్ విజయ గారిది ప్రేమ వివాహం. భర్త పేరు మేధాటి వేలాయుధన్. ఈయన ప్రముఖ పారిశ్రామికవేత్త, సుదర్శన్ ట్రేడింగ్ అధినేత, సినిమా నిర్మాత కూడా. కేఆర్ విజయ మేలాయుధన్ది ప్రేమ వివాహం. వీరి వివాహం 1966 ఏప్రిల్ 17న, అంటే సినిమా హీరోయిన్ గా ఉన్న టైంలోనే జరిగింది. కేఆర్ విజయ గారు నటించిన అన్నావిన్ ఆశై సినిమా చేస్తున్న టైంలో సినిమా అగ్రిమెంట్ మీద కేఆర్ విజయ గారు సంతకం పెట్టాల్సి వచ్చింది. ఆ అగ్రిమెంట్ చదవకుండానే సంతకం పెట్టారు.
అయితే అక్కడున్న సహనిర్మాత, మీరు చూసుకోకుండా సంతకం పెట్టేశారు, మీ ఆస్తులన్నీ నాకే రాసినట్టు అందులో ఉంది, చూసుకోలేదా అని అన్నారట. అందుకు స్పందించిన కేఆర్ విజయ గారు, అవునా, ఎంత ఆశో అని నవ్వేసి వెళ్ళిపోయారట. అలా మాట్లాడిన వ్యక్తే మేలాయుతన్. ఆ సినిమాకు ఆయన సహనిర్మాత కూడా. ఆ సినిమాలో వీరికి పరిచయం ఏర్పడింది. అప్పటికే ఈయన గురించి చాలా మంచి వ్యక్తిత్వం ఉన్న వ్యక్తి అని తెలుసు. ఈ సినిమా టైంలో వీరిద్దరి అభిప్రాయాలు కలవడంతో పెళ్లి చేసుకున్నారు. ఈ అంశానికి సంబంధించి కేఆర్ విజయ గారు ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ, అప్పటికే ఆయన నిర్మాత, పారిశ్రామికవేత్త కూడా. అయినా మా పెళ్లి చాలా సింపుల్గానే జరిగింది. మా పెళ్లిని మా కుటుంబంలో వ్యతిరేకించారు. దీంతో నేను అప్పటి వరకు సినిమాలో సంపాదించిందంతా అక్కడే వదిలేసి కట్టుబట్టలతో పెళ్లి చేసుకునేందుకు వెళ్లాను. ఇంట్లో తమ్ముడు చెల్లెలు కూడా వ్యతిరేకించారు. నేను ప్రెగ్నెంట్ అయ్యాక కూడా పుట్టింటి వారు దూరంగానే ఉన్నారు. నాకు డెలివరీ కష్టమైన టైంలోనూ అమ్మవాళ్లు రాలేదు. ప్రాణాపాయ స్థితి నుండి బయటపడ్డాను. మాకు అమ్మాయి పుట్టింది. పేరు హేమలత. డెలివరీ తరువాత పాప కోసం టైం స్పెండ్ చేయాల్సిందే కదా. దీంతో షూటింగ్ కోసం టైం ఫ్రేమ్ పెట్టుకున్నాను. ఇంట్లో వంట చేసుకునేదాన్ని. మా ఆయన ఆఫీస్కు వెళ్ళాక ముఖ్యమైన పనులు చక్కదిద్దుకుని నేను షూటింగ్కి వెళ్లేదాన్ని. ఉదయం 10 గంటల నుండి 5 గంటల వరకే నటించేదాన్ని. ఆదివారాల్లో రాత్రి సమయాల్లో షూటింగ్కి రానని ముందుగానే చెప్పేదాన్ని. పసి వయసులో హేమను ఇంట్లో వదిలిపెట్టి వెళ్లాలంటే బాధగా అనిపించేది. 2 కేర్ టేకర్స్ని పెట్టినా తల్లిగా నాకు ఉండాల్సిన బాధ్యత నాకుంది. ఎంత డబ్బు ఉన్నా, ఎంత స్టార్డమ్ ఉన్నా అమ్మ దూరమైందనే బాధ ఎవరికైనా ఒక్కటే. ఆ తర్వాత కొన్ని రోజులకు మా చెల్లెలు వాళ్ళ పెళ్లి టైంలో అందరం కలిశాం. టీ నగర్లో అందరం కలిసి ఉండేలా ఇల్లు కొనుక్కున్నాం. అయినా కొన్ని ఇబ్బందులు ఎదురయ్యాయి. ఎన్ని చేసినా ఇంట్లో వాళ్ళ నుండే ఏదో ఒక మాట పడాల్సి వస్తుందనేది అర్థమైంది. అయితే నాకు నేనుగా తమాయించుకున్నాను. మన నడవడిక, మన క్రమశిక్షణ, మన పనులు మంచిగా ఉంటే ఎవరేమనుకున్నా పట్టించుకోవాల్సిన అవసరం లేదు. ఆ తర్వాత కొన్ని రోజులకు నాకు ద్వేషం, విరోధం, స్వార్థం ఇవన్నీ పోయాయి. ప్రేమను కూడా కొన్నిసార్లు పక్కన పెట్టాల్సి వస్తుంది. కేవలం కీర్తి మాత్రమే మనకు మిగులుతుందనేది అర్థమైంది. ఆ క్రమంలోనే మరికొన్ని సినిమాలు ఒప్పుకున్నాను. ఇదయ కమలం, తంగ పథకం లాంటి సినిమాలు అప్పుడు చేసినవే. హిందీ, కన్నడలోనూ చేశాను. కాల్ షీట్లు ఖాళీ లేక ఒకే రోజు 2 సినిమాలకు షూటింగ్కి వెళ్లాను. నేను పెట్టుకున్న కండిషన్లను కేవలం త్యాగయ్య సినిమా కోసమే మినహాయింపు ఇచ్చాను అని చెప్పారు. ఇక కొన్ని రోజుల తరువాత కేఆర్ విజయ గారు కన్ను మూశారని అర్ధరాత్రి సమయంలో ఓ ఫేక్ వార్త బయటకు వచ్చింది. దీంతో తెల్లవారేసరికల్లా చెన్నైలోని కేఆర్ విజయ గారి ఇంటికి వేలాది మంది వచ్చారు. ఇంటి వద్ద జనం కోలాహలం సౌండ్ విని కేఆర్ విజయ గారు బయటకు వచ్చారు. విషయం ఏంటని ఆరా తీస్తే ఆ ఫేక్ వార్త అందుకు కారణమని తెలిసింది. తన కోసం అంతమంది వచ్చారని అనుకున్న కేఆర్ విజయ గారికి కన్నీళ్లు వచ్చాయి. అంతేకాదు, కేఆర్ విజయ గారు బాగానే ఉన్నారు అని తెలిసేలోపే చాలామంది హైదరాబాద్, విజయవాడ నుండి చెన్నై వెళ్లే ట్రైన్లో ఎక్కేశారు. దాదాపు 3 రోజుల పాటు కేఆర్ విజయ గారి ఇంటి వద్ద హడావిడి తగ్గలేదు. అయితే ఇక్కడే మరో బాధాకరమైన అంశంపై కేఆర్ విజయ గారు ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ, నా విషయంలో ఓ అబద్ధపు వార్త ఎలా బయటకు వచ్చిందో తెలీదు. కానీ నా అభిమానులు నా కోసం అంత దూరం నుండి వచ్చారు. నేను బాగుండాలని పూజలు చేశారు. కానీ ఆ టైంలోనూ నా వాళ్ళు రాలేదు. అప్పుడే మా వారు నాకు ఒక మాట చెప్పారు. మనల్ని అభిమానించే వాళ్లే మన బంధువులు, శ్రేయోభిలాషులు. నీకు అంతమంది అభిమానులున్నారు. వారి కోసమైనా నువ్వు సినిమాల్లో నటించాల్సిందే అని అన్నారని, అప్పటి నుండి అభిమానుల మనోభావాలకు మరింత ప్రాధాన్యం ఇచ్చేదాన్నని ఓ ఇంటర్వ్యూలో చెప్పారు కేఆర్ విజయ. కేఆర్ విజయ గారి కుమార్తె హేమలతకు 1986లో ప్రముఖ వైద్యుడితో వివాహం జరిగింది. వారికి 2 అబ్బాయిలు. హేమలత వివాహం సమయంలో తమిళనాడు సీఎంగా ఉన్న ఎంజీఆర్ కూడా హాజరయ్యారు. వాస్తవానికి ఆయన అప్పుడు అస్వస్థకు గురయ్యారు. అయినా సరే కేఆర్ విజయ గారి కుమార్తె వివాహానికి హాజరయ్యారు. అప్పుడు కేఆర్ విజయ గారు వెళ్లి, ఇంత ఇబ్బంది పడి వచ్చారు, ధన్యవాదాలు అని చెబితే, నా మేనకోడలు వివాహానికి మేనమామ రాకుండా ఎలా ఉంటాడు అని ఎంజీఆర్ గారు అన్నారని ఓ ఇంటర్వ్యూలో చెప్పారు కేఆర్ విజయ గారు. ఇక తెలుగు నటీమణులు వాసంతి, పద్మినిలు కేఆర్ విజయ గారితో చాలా క్లోజ్గా ఉండేవారు. మహానటి సావిత్రి గారి కుమార్తె చాముండేశ్వరి, నటి లక్ష్మి, సీనియర్ నటి రాజసులోచన లాంటి వారితోనూ అనుబంధం ఉంది. మరికొన్ని విషయాలకు వస్తే, గతంలో కేఆర్ విజయ, కృష్ణకుమారిలు ఫ్లైట్లో వచ్చారు. అప్పుడు బేగంపేట ఎయిర్పోర్ట్ అభిమానులతో కిటకిటలాడింది. ఆటోగ్రాఫ్లు ఇచ్చి ఇచ్చి కృష్ణకుమారి గారి చేతులు నొప్పి పెట్టాయి. వీరిద్దరూ ఎయిర్పోర్ట్ నుండి బయటకు రావడానికి దాదాపుగా 40 నిమిషాల సమయం పట్టింది. అయితే వీరిని కేవలం హీరోయిన్ గా, నటిగా కాకుండా అమ్మవారి ప్రతిరూపాలుగా భావించేవారు అభిమానులు. ఎక్కడా అదుపు తప్పేవారు కాదు. కొన్నేళ్ల క్రితం ఆస్తులు చూసుకోవడం కష్టమే పోవడంతో వాటిని లీజ్కిచ్చారు. చెన్నైలోని కస్తూరి రంగన్ శాలేలో అపార్ట్మెంట్లో ఉంటున్నారు. కేఆర్ విజయ ఫ్యామిలీకి ప్రత్యేక ఫ్లైట్, యాచ్ కూడా ఉన్నాయి. ఇక తమిళనాడు సీఎం ఎంజీఆర్ గారితో ప్రత్యేక అనుబంధం ఉండేది. ఆ విషయంపై ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ,
ఎంజీఆర్ గారు నాతో ఓసారి సినిమా సెట్లో మాట్లాడుతూ, మీరు ఉదయం ఎన్ని గంటలకు లేస్తారు, మీ దినచర్య ఏంటి, రాత్రి ఎన్ని గంటలకు భోజనం చేస్తారు అని అడిగారు. నేను రాత్రి 11 గంటలకు భోజనం చేస్తానని, ఉదయం బెడ్ కాఫీతోనే నిద్రలేస్తానని చెప్పాను. ఆయన తీక్షణంగా నా వైపు చూసి, రాత్రి 9 గంటలకల్లా భోజనం చేసి కాసేపాగి పడుకోండి, వీలైనంత వరకు ఉదయమే లెగవండి, మనం బ్రష్ చేసుకోకుండా తీసుకునే ఏ ఆహారమైనా పాయిజన్తో సమానం అని చెప్పారు. అంత పెద్దాయన చెప్పాక నా లైఫ్ స్టైల్లో మార్పులు చేసుకున్నాను. ఎందుకంటే నన్ను అభిమానించే వారిలో కొందరు నా లైఫ్ స్టైల్ని ఫాలో అవుతారు. వారి కోసమైనా నేను సిస్టమాటిక్ లైఫ్ని లీడ్ చేయాలి, మన ఆరోగ్యానికి మంచిదే అనుకున్నానని చెప్పారు. తన మొదటి సినిమాను జెమినీ గణేశన్తో చేశానని, ఆయన ఎవరి విషయంలో ఎలా ఉన్నా తన విషయంలో చాలా గౌరవంగా ఉండేవారని చెప్పారు కేఆర్ విజయ్ గారు. ఇవి కేఆర్ విజయ్ గారికి సంబంధించిన అంశాలు.